వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026 న్యూ ఇయర్ తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్తోనైతే ఇంకా లాంగ్ వీకెండ్స్ ఏదో ఒక ట్రిప్కి అయితే వేస్తున్నాము. అందుకే ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం డిలే అవుతుంది. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి ఫ్లోరిడా స్టేట్లో ఉన్న ఓర్లాండో సిటీకి వచ్చినాము. మేము ఒక 2+ ఇయర్స్ ఇదే సిటీలో, ఈ సిటీ దగ్గరలోనే ఉన్నాము. బట్ ఎప్పుడు మేము ఈ పార్క్స్కి అయితే వెళ్ళలేదు. అసలు మేము ఎందుకు వచ్చినామో చెప్పలే కదా, సారీ. సో మేమైతే హాలీవుడ్ స్టూడియోస్, డిజ్నీ వరల్డ్, హాలీవుడ్ స్టూడియోస్ ఇవన్నీ చూద్దాము పార్క్స్ అని వచ్చినాము. ఎప్పుడు వద్దాం అనుకున్నా ఏదో ఒక వర్క్ వల్ల ఆగిపోయినాము. కానీ ఈసారి ఇంకా ఆఫీస్ కొలీగ్స్తోనైతే కుదిరింది. అండ్ మేమున్న లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి రావాలి అంటే ఆల్మోస్ట్ 12+ అవర్స్ పడుతుంది. అండ్ మేము మార్నింగ్ 5కే స్టార్ట్ అవ్వండే. ఓవరాల్గా మేము 10 పీపుల్ ఉన్నాము. 4 కపుల్స్ అండ్ 2 సింగిల్స్. సో ఒక 14 సీటర్ కార్ రెంటల్ తీసుకొని అయితే ఇంకా అందరం కలిసి వచ్చినాము. అండ్ ఇక్కడ ఎయిర్బిఎన్బి ముందే బుక్ చేసుకున్నాము 5 డేస్కి. సో ఇంకా ఎయిర్బిఎన్బిలోనే ఇంకా స్టే. సో రాగానే ఇంకా చెక్ ఇన్ చేసి ఇలా సిటీ వాక్ అయితే వచ్చినాము. ఇది ఇంకా సిటీ వాక్ బాగుంటుంది. అండ్ అంతకుముందుకు నేను ఒక 2-3 టైమ్స్ వచ్చిన నేను సాయి. సో వీళ్ళందరికీ కొత్త కదా, సో మంచి ఇంకా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. మాకు నెక్స్ట్ డే పార్క్స్కి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మేము కూడా. సో ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది కదా, సో ఇది. అండ్ ఇంకా అలా సిటీ వాక్ అయితే వచ్చి అట్లా వైబ్ అయ్యి ఇక్కడనే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పార్క్కి వెళ్దామని అనుకున్నాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకా వెళ్ళా కాబట్టి చెప్తున్నా. చాలా బాగుంటుంది వీడియో అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకోసం చెప్దామని అనుకుంటున్నాను. అండ్ మేము 4 డేస్ హాలిడేస్ పెట్టుకున్నాము. సో ఇంకా 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి. సో 3 పార్క్స్, ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్, హాలీవుడ్ స్టూడియోస్ అండ్ ఎపిక్. సో ఈ 3 కవర్ చేయాలంటే మాకు మినిమం 3 డేస్ పడుతుందని హాలిడే పెట్టుకున్నాము. బట్ ఓవరాల్గా చూసినాక 3 డేస్ కాదు 4-5 డేస్ అయినా సరిపోదని అనిపించింది, అంత బాగుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. Chicken quesadilla? तुम्हारा चिकन है? Chicken taco? Thank you so much, sir. And the burrito, yeah. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పార్క్ అయితే అందరం రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. వీకెండ్ అనో లేకపోతే నార్మల్ డేస్లో కూడా ఇదే క్రౌడ్ ఉంటుందో తెలియదు, కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు పార్కింగ్కి కూడా ఎక్కడనో పెట్టి ఇంకా లోపలికి వాక్ చేస్తున్నాము. మేము ఫస్ట్ డే వచ్చిన పార్క్ ఎపిక్. అండ్ ఈ ఎపిక్ అనేది రీసెంట్గానే పెట్టిరంట. అంతకుముందు నుంచి ఇంకా డిజ్నీ వరల్డ్, హాలీవుడ్ స్టూడియోస్, ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా ఏ పార్క్కి ఆ పార్క్కి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇంకా ఈ ఎపిక్కి అయితే ఇంకా మేము ఇట్లా సెక్యూరిటీ స్కానింగ్ చేసేసి అయితే ఇంకా టికెట్స్ స్కానింగ్ చేయాలి. ఇంకా సో ఇది ఇంకా ఎపిక్ యూనివర్స్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇంకా ఐకాన్ ఫోటో తీసుకుందాం అనేది ఇంకా అందరం ఆగినాము. సో ఓవరాల్గా దీని లోపల 5 వరల్డ్స్ ఉంటాయన్నమాట. లైక్ సెలెస్టియల్ పార్క్, సూపర్ మారియో అండ్ డార్క్ యూనివర్స్ అండ్ హౌ టు ట్రైన్ ద డ్రాగన్ అండ్ హ్యారీ పోటర్. సో ఇవి 5 పార్క్స్. మీకు 5 పార్క్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. సో మేము ఫస్ట్ హౌ టు ట్రైన్ ద డ్రాగన్ అయితే వరల్డ్కి లోపలికి ఎంటర్ అయినాము. సో ఈ పార్క్ లోపలికి వెళ్ళినాక మళ్ళీ ఇంకొక వరల్డ్కి ఎంటర్ అవ్వాలి. అసలు నేనైతే వావ్ మూమెంట్స్ ఎన్నిసార్లు అన్నానో, ఒక 50-60 టైమ్స్ వావ్ అన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఫుల్గా రికార్డ్ చేసింది సాయే, నేను ఇక్కడ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు నేను ఫుల్గా వాచ్ చేసుకుంటేనే బిజీ ఉన్నా.
సో ఇక్కడ లోపలికి వచ్చినాక ఇక్కడ డిఫరెంట్ ఎంట్రన్స్ ఉన్నాయి కదా విత్ ద నేమ్స్. సో అవన్నీ థీమ్స్ అన్నమాట. సో మనం ఏ రైడ్ చూస్ చేసుకోవాలి, ఏ అడ్వెంచర్స్ చూస్ చేసుకోవాలి అని. అండ్ ప్రతి దానికి ఒక వెయిట్ టైం ఉంటుంది. సో మనము ఇక్కడ ఈ ఓవరాల్ పార్క్ వాక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో బెటర్ ఏంటంటే మనకు యాప్ స్టోర్లో యూనివర్సల్ రిసార్ట్ అని ఫ్లోరిడాది, మనకు ఫ్లోరిడా అండ్ కాలిఫోర్నియాలో ఉంటుంది. సో మేము ఫ్లోరిడాకి వచ్చినాం కాబట్టి ఫ్లోరిడాది యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో అందులో ఈ పార్క్లో ఎన్ని థీమ్స్ ఉన్నాయి, ఏమేమి థీమ్స్ ఉన్నాయి అండ్ దానితో వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా అన్నీ ఉంటాయి. ఆ వెయిట్ టైంని బట్టి మీరు ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అండ్ మీరు ఎక్కడ ఉన్నారో అండ్ ఆ థీమ్ ఎంత దూరం ఉంది అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇంకా బెటర్ ఎక్స్ప్రెస్ పాస్ టికెట్స్ తీసుకోవడమే. నేను ఆ ప్రైజెస్ ఏంటి అన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా మేము ఫస్ట్ వచ్చింది ఫైర్ డ్రిల్. సో మాకు ఇంకా ఎక్స్ప్రెస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్రెస్ లైన్లో మేము తొందరగా వచ్చేస్తున్నాము. లేదంటే మినిమం 2-3 అవర్స్ టైం పడుతుంది. ఇంకా 2-3 అవర్స్ అంటే ఇంకా మనకు ఓవరాల్లో 2-3 థీమ్స్ కూడా కవర్ చేయలేం. సో ఎక్స్ప్రెస్ ఉంటే లైక్ 3 అవర్స్ ఉన్నది మనం 30 మినిట్స్లోనే మనము ఆ రైడ్ కంప్లీట్ చేయవచ్చు. ये बैठ गई पूरा पानी मेरे ऊपर, ये बैठ गई इसीलिए से। और जाना था लाइट पर बच गया, मेरा गिरा हुआ सिर्फ सिर गिला हुआ है, बच गया। సో ఇలా కొన్ని వాటర్ రైడ్స్ అండ్ మోషన్ సిమ్యులేటర్ ఆర్ అడ్వెంచర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఫస్ట్ మేము ఫైర్ డ్రిల్ చూస్ చేసుకున్నాం కదా, ఇది లాస్ట్లో చూస్ చేసుకుంటే బాగుండేమో. ఎంజాయ్ చేసాం, బట్ వాటర్ వల్ల మా హెయిర్ స్ట్రైట్నింగ్ అంతా పోయింది. హౌ టు ట్రైన్ ది డ్రాగన్ వరల్డ్ అయితే ఫైర్ డ్రిల్ తర్వాత ఇంకా 2-3 అడ్వెంచర్స్ కూడా చేసి ఉండే. కావాలంటే వాటికి ఫోన్స్ లాకర్స్లో పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకా వేరేవి కూడా చేయాలి, కానీ ఇంకా వాటికి వెయిట్ టైం ఎక్కువ ఉంది ఈవెన్ ఎక్స్ప్రెస్ పాస్ ఉన్నా కూడా. అందుకే ఇంకా హ్యారీ పాటర్ వరల్డ్కి అయితే వచ్చినాం మేము. హ్యారీ పాటర్ డేస్లో హౌసెస్ ఎలా ఉన్నాయి ఇదంతా చూపిస్తున్నారు ఇక్కడ మొత్తము. హ్యారీ పాటర్ వరల్డ్కి ఎంటర్ కాగానే మాకు ఇక్కడ ఈ బటర్ బియర్ అయితే కనిపించింది. సో అందరం ఈ బటర్ బియర్ ట్రై చేస్తున్నాము. అలా బియర్ తాకుంటూ అయితే మేము ఈ హ్యారీ పాటర్ రైడ్కి అయితే ఎంట్రీ అయినాము. దీని వెయిట్ టైం వచ్చేసి 3 అవర్స్ టైం ఉంది. బట్ లక్కీలీ మాకు ఎక్స్ప్రెస్ పాసెస్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఎక్స్ప్రెస్ లైన్లో అలా వాక్ చేసుకుంటూ లోపల థీమ్ చూసుకుంటూ వెళ్తున్నాము. లోపల చూసారా అదొక వరల్డ్, మళ్ళీ పైన మొత్తం స్కై కూడా డార్క్లో ఉండి లోపల బిల్డింగ్స్ అలా ఉంటాయి. ఎక్స్ప్రెస్ లైన్ అయినా కూడా 30-40 మినిట్స్ టైం పట్టింది మాకు ఈ ప్లేస్కి రావడానికి.
హ్యారీ పాటర్ రైడ్ లోపల నేను వీడియో క్యాప్చర్ చేయలేదు, బట్ ఇక్కడ కూర్చున్నంత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత నెక్స్ట్ మాదే అన్నమాట. అసలు నేను ఉన్నంతసేపు నా మైండ్లో ఒకటే క్వశ్చన్స్, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, అది స్క్రీన్ క్లోజ్ అవుతుందా లేకపోతే అది ఎటు వెళ్తుంది, ఇలా మంచిగా ఒక సినిమా థియేటర్లో కూర్చున్నట్టు కూర్చున్నారు అని నా మైండ్లో ఒకటే క్వశ్చన్స్ అవుతున్నాయి. అండ్ సడన్గా ఇలా తిరిగి ఇలా చూసేసరికి అది ఇలా రైట్కి స్వైప్ అయిపోయింది. నేనైతే కొద్దిసేపు నవ్వుకున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ మాదే అన్నమాట, బట్ ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు. హ్యారీ పాటర్ రైడ్ అయితే అసలు మస్ట్ వాచ్ అన్నమాట ఎపిక్లో. అండ్ వేరే పార్క్లో కూడా ఉంది. సో చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు వచ్చినప్పుడు మాత్రం ఎంత వెయిట్ అయినా ఉన్నా కూడా దానికోసం మాత్రం వెయిట్ చేయండి. వర్త్ టు వాచ్ అని చెప్పొచ్చు నాకైతే. సో హ్యారీ పాటర్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడనే ఇంకా కొన్ని షోస్ కూడా ఉన్నాయి, బట్ ఆ షో టైమ్ చూసుకొని నెక్స్ట్ వరల్డ్కి వెళ్దామని అయితే అటు వాక్ చేస్తున్నాం మేము ఆ రోజంతా టైమింగ్స్ అనేవి యాప్లో చూసుకొని ఏది ఎప్పుడు వెళ్ళాలి, ఈవెన్ ఎక్స్ప్రెస్ పాస్ ఉన్నా కూడా కొన్ని టైమింగ్స్ చూసుకొని వెళ్ళడం బెస్ట్. అండ్ టికెట్ ప్రైజెస్కి వచ్చేస్తే నాకు ఓవరాల్గా ఒక్క పార్క్కి $230 $250 అలా పడింది. డిఫరెన్స్ ఉంటుంది, లైక్ సేమ్ ప్రైస్ ఉండదు ఎవ్రీడే. సో మనము ఆన్లైన్లో చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అండ్ మాకు $250 పర్ పార్క్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 23,000 రూపీస్. ఇంత అమౌంట్ అని అనుకోవచ్చు, బట్ వర్త్ టు వాచ్. ఎందుకంటే ఇలాంటి అడ్వెంచర్స్ మంచి మంచి వండర్స్ చూడాలంటే తప్పదు ఇంకా ప్రైజెస్. అండ్ ఇంకా ఎక్స్ప్రెస్ పాస్కి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది, లైక్ $150 అంటే అరౌండ్ 10,000 రూపీస్ అని. చిన్నప్పుడు మీలో ఎంతమంది సూపర్ మ్యారియో వీడియో గేమ్ ఆడారు? నేనైతే చాలాసార్లు ఆడుతుండే. హాలిడే వస్తే ఇంట్లో వీడియో గేమ్స్ ఆడడం నాకు చాలా ఇంట్రెస్ట్, మా కజిన్స్తో ఇలా ఆడడము. సో ఈ సూపర్ మ్యారియో వరల్డ్కి రాగానైతే ఆ బీజిఎం వింటుంటే నా చైల్డ్హుడ్ డేస్ అయితే బాగా గుర్తొచ్చాయి నాకు. कर guys, Aniket bro. ఆఫ్టర్ హ్యారీ పాటర్ రైడ్ నెక్స్ట్ మేము మాన్స్టర్ వరల్డ్కి వెళ్ళుండే. సో మాన్స్టర్ రైడ్ కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ సూపర్ మ్యారియో వరల్డ్కి వచ్చినాము. సో ఆ 2 ప్లేసెస్లో వీడియో నాట్ అలౌడ్. అండ్ ఈ సూపర్ మ్యారియో వరల్డ్లో మేము లైన్లో ఉన్నంతసేపు అయితే వీడియో రికార్డ్ చేశాను. అయితే ఇక్కడ చూస్తే మేము హ్యారీ పాటర్ రైడ్ అండ్ మాన్స్టర్ రైడ్ చాలా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంకా మనము అంత మంచి రైడ్ చేసినాక ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. బట్ డైరెక్ట్ మేము సూపర్ మ్యారియోకి వస్తే ఓకే, ఫుల్గా వర్త్ అనిపించేదేమో. ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసి పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో హ్యారీ పాటర్ కానీ మాన్స్టర్ కానీ ఇలాంటివి ఎండింగ్లో చూసుకోండి, అప్పుడు వర్త్ అనిపిస్తుంది. ఎంతలే ఇంకా బిగినర్ మిస్టేక్స్ అనుకోవాలి. బట్ నెక్స్ట్ టైం మాత్రం మేము ఇలా ఫాలో అవుదామని అనుకున్నాము.
సో సూపర్ మ్యారియో రైడ్ కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినాము మ్యారియో వరల్డ్లోనే. ప్రతి వరల్డ్లో మనకు స్టాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా అవి కూడా మ్యారియో థీమ్లోనే ఉన్నాయి. కానీ అక్కడ వెయిట్ టైం చాలా ఉంది. ఆర్డర్ చేసిన తర్వాత కూడా 1.5 అవర్కి ఫుడ్ వస్తుందంట. సో ఇంకా అందరం ఆకలితో ఉన్నాం, లంచ్ టైం కూడా. అందుకే ఇంకా ఈ పిజ్జా మూన్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. అది సూపర్ మ్యారియో వరల్డ్కి బయట ఉంటుంది. Six and some forks, 6 forks. ఆఫ్టర్ లంచ్ అలా బయటికి రాగానే నాకు ఈ ఫ్లవర్స్ కనిపించినాయి. అందరూ ఒక సైడ్ వాక్ చేస్తుంటే నేను ఈ ఫ్లవర్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇన్ని డేస్కి నేను ఈ కనకాంబరాలు చూశాను. బేబీ ఇట్లా ఏంటి మళ్ళీ డ్రాగన్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మళ్ళీ డ్రాగన్ వరల్డ్కి వచ్చినాము. అన్ని వరల్డ్స్లో ఒక్కొక్కటి చూపిస్తున్నాను అని అంటే దాని టైమింగ్ని బట్టి మేము తిరుగుతున్నాము. సో అన్నీ పక్కనే ఉంటాయి, బట్ లోపలికి వెళ్ళినాక ఇంకా వాక్ చేయాల్సి వస్తుంది. సో ఇది డ్రాగన్ షో అన్నమాట. సో ఆఫ్టర్ లంచ్ అరౌండ్ 3 PM ఈ డ్రాగన్ షో ఉండే. సో ఇంకా ఆ షో కోసం అని అయితే వచ్చినాము. చూడండి కొన్ని క్లిప్స్ అయితే వావ్ అనిపించినాయి. Okay, well, we still have a lot to learn from one another, but one thing is for sure, life is better here in Berg because we have dragons! ఓవరాల్గా డ్రాగన్ షో 20 minutes అయ్యింది. కానీ నేను 20 minutes వీడియో పోస్ట్ చేయలేను కదా. సో ఆ తర్వాత బయటికి వచ్చినాక ఈ వాటర్ ఫౌంటైన్ షో అవుతుంది. ఆఫ్టర్ డ్రాగన్ షో ఇంకొక 2-3 థీమ్స్ కూడా వెళ్ళిండే. కావాలంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఫోన్స్ నాట్ అలౌడ్. అండ్ నేను ఎక్కడైతే ఫోన్స్ అలౌడో అక్కడ నేను రికార్డ్స్ పెట్టాను. యాక్చువల్గా మంచి ప్లేసెస్లో నేను వీడియోస్ తీయలేకపోయానని చాలా బాధపడ్డాను, బట్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గరనే అందరు రిలాక్స్ అవుతున్నారు. నేను ఇంకా ఆ చుట్టుపక్కలనే తిరుగుకుంటూ దాని పక్కనే రోలర్ కోస్టర్ ఉంటే ఒక 3 times రైడ్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన. అసలు భయపడుకుంటేనే 3 times కంప్లీట్ చేసిండే. క్రేజీ ఉండే అసలు. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ ఎపిక్ యూనివర్స్లో. ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ కూడా ఉండే నాకు. అండ్ ఇంక అందరం ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే ఏ పార్క్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అండ్ మా ఎయిర్బిఎన్బి ఎలా ఉంది అవి ఫుల్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.